మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్దమైంది. గురువారం జరగనున్న ఎలక్షన్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ సజావుగా జరిగేలా కావలసిన చర్యలను ముమ్మరం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1439 మంది ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటు పోలింగ్ కు టైం దగ్గర పడడంతో పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. క్యాంపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ పోరు కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని లోక్సభ ఎన్నికల ముందు క్యాడర్లో జోష్ తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం తామేనని, లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఢీకొట్టేది కారు పార్టీనే అనే సంకేతాలు పంపేందుకు ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రాల వారీగా విభజించారు. 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సమీపంలోని మున్సిపాలిటీలను ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 245 మంది ఓటర్లున్నారు. వీరంతా మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, దౌలతాబాద్, దామరగిద్ద మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కొడంగల్ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మొత్తం 56 మంది ఉండగా వారు కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు వేయాల్సి ఉంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక నారాయణపేట జిల్లాలో 205 మంది ఓటర్లు ఉండగా వీరంతా నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 225 మంది సభ్యులున్నారు. వీరికి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ మీటింగ్ హాల్ ను కేటాయించారు. వనపర్తి జిల్లాలో 218 మంది ఓటర్లు ఉండగా వీరికి వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 67 మంది ఓటర్లకు కొల్లాపూర్ బాలిక జూనియర్ కళాశాలలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని 101 మంది ఓటర్లకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పైకా భవనంలో, అచ్చంపేట నియోజకవర్గంలోని 79 మంది ఓటర్లకు అచ్చంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, కల్వకుర్తికి చెందిన 72 మంది ఓటర్లకు కల్వకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సెంటర్స్ సిద్దం చేస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో 171 మంది ఓటర్లు ఉండగా వారి కోసం షాద్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ కు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో బరిలో ఉన్న నాయకులు ప్రచారంలో బిజీ అయ్యారు. ఎక్కడికక్కడ ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లతో మంతనాలు సాగిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ భారీగా చేరికలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ మాత్రం మెజార్టీ సభ్యుల సంఖ్యాబలం ఉన్నందున అందులో కొందరు పార్టీ మారినా మిగతా వారి మద్దతుతో గట్టెక్కుతామని లెక్కలేసుకునే పనిలో ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను రంగంలోకి దింపి ఎన్నికలపై పట్టు బిగుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఓటర్లను శిబిరాలకు తరలించి నేరుగా పోలింగ్ బూత్లకు తీసుకొచ్చేలా రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. పూర్వపు 5 జిల్లాలు మహబూబ్ నగర్ ప్లస్ వికారాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 10 పోలింగ్ స్టేషన్స్ ద్వారా మనం ఈ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. 28 నాడు పోలింగ్ జరుగుతుంది 10 పోలింగ్ స్టేషన్స్లో. మన దగ్గర ఉన్న బాయ్స్ కాలేజ్లో దాన్ని కౌంటింగ్ సెంటర్ని, స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము.